మినిస్టర్ గారు ఇంకా ఆ క్వశ్చన్ క్లోజ్ అండి. అయ్యా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. నెక్స్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తాం. క్వశ్చన్ ఆన్సర్ కంప్లీట్ కాలేదు కదా సార్. ఆన్సర్ అయింది మీరు కాదు అంటే వాళ్ళు ఆన్సర్ వచ్చింది కానీ అది మళ్ళీ చాలా మందికి డౌట్లు ఉన్నాయి అధ్యక్ష. ఆ డౌట్లన్నీ క్లియర్ చేయడం ఇంకా అన్ని క్వశ్చన్ అవర్లు అవ్వగానండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. అన్ని క్వశ్చన్లు ప్లీజ్ ప్లీజ్ అయిపోయింది. ప్లీజ్ ప్లీజ్ మంత్రి గారు ఇంకా ఆ క్వశ్చన్ అయిందండి. ప్లీజ్ ప్లీజ్ సార్ దయచేసి ఎల్ఓపి గారు ఆన్సర్ ఏమంటున్నారు? ప్లీజ్ కూర్చోండి. దయచేసి కూర్చోవాలి మీరు. అది ఇది మంచి ప్రాక్టీస్ కాదు. అరే మీరు నుంచుని ఆళ్ళ నుంచుని ఇది కరెక్ట్ కాదు. అది నా కూర్చోండి. ఆ క్వశ్చన్ అయిపోయిందండి. మంత్రి గారు ఆ క్వశ్చన్ అయిపోయింది. వదిలేండి వదిలేండి. సార్ వాళ్ళ డిమాండ్ క్వశ్చన్ నెంబర్ 14073 వాళ్ళే కదా సార్. హెల్త్ మినిస్టర్ గారు వాళ్ళ డిమాండ్ కి ఆన్సర్ చేయాలి కదా సార్. ఇంకా అయిపోయింది. మంత్రి గారు ఆన్సర్ క్లియర్ గా ఇచ్చారు. అయిపోయింది. కానీ వాళ్ళ డిమాండ్లు ఉన్నాయి కదా సార్. డిమాండ్స్ అన్ని ఇప్పుడు కుదరదండి. ఇప్పుడు ఏం కుదరదు. మీరేమో వాళ్ళని అలౌ చేస్తారు, మమ్మల్ని ఏమో అలౌ చేయకపోతే ఎవరిని అలౌ చేయట్లేదు. వాళ్ళు ఎన్ని ప్రశ్నలు అడిగారు సార్. అన్ని ప్రశ్నల్లో సమాధానం అని చెప్పాలి కదా. ప్లీజ్ 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 కూర్చోవాలి. ఇది మంచిది కాదు. దయచేసి మీరు మాటి మాటికి ముందుకు రావడం అనేది మంచిది కాదు. ఇజ్రాయెల్ గారు మంచిది కాదు. నా నా మీరు కూర్చోవాలి. నా నా మీరు కూర్చోవాలి. అయిపోయింది. మంత్రి గారు కూడా చెప్పాము ఆ క్వశ్చన్ అయిపోయిందని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం. ప్లీజ్ ప్లీజ్ లేదు ఆ క్వశ్చన్ లేదు. వాళ్ళ అనుమానాలు తీర్చాలి కదా అధ్యక్ష. మంత్రి గారు ప్లీజ్ వాళ్ళ అనుమానాలు తీర్చాలి కదా అధ్యక్ష. లేదండి ఇంకా అయిపోయింది. వాళ్ళు అన్ని అనుమానాలు చెప్పాక తీర్చుకుంటే ఎట్లా? వాళ్ళు అడిగిన ప్రతిదానికి ఆన్సర్ సభలో చెప్పవలసిన అవసరం లేదు. మరి వాళ్ళు సభలో అడిగారు కదా అధ్యక్ష. క్వశ్చన్లు వాళ్ళు అడిగారు, సమాధానం నా బాధ్యత కదా. ప్లీజ్ కూర్చోవాలి. చెప్పకుండా పోతే నేనేదో పారిపోయాను అంటారు. మీరు కూర్చొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తామండి. దయచేసి సమాధానాలు 2-3 సమాధానాలు ఉన్నాయి వాళ్ళకి, చెప్పేస్తాము అందరితో అయిపోద్ది. ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ అధ్యక్ష మంత్రి గారు దయచేసి కూర్చోండి. అయిపోయింది. ఆ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏం జరిగింది చెప్పాలి కదా అధ్యక్ష. సరే మాట్లాడమనండి. వారు మాట్లాడాక నాకు అవకాశమే. ఆయన అడిగిన దానికి మీరు చెప్పండి కానీ ఇంకా ఈ క్వశ్చన్ అయితే లేదు. దీంట్లో అన్ని సమాధానాలు చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష? ఎంతమంది దగ్గర ఇచ్చారు మీరు? సార్ అధ్యక్ష, మంత్రి గారు వచ్చి ఇప్పుడు క్వశ్చన్ సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు. ప్రశ్నకు సంబంధం లేని అంశాన్ని కూడా తీసుకొచ్చారు ప్రశ్నలోకి. ప్రశ్న చాలా పవిత్రమైంది. అందరూ మన రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు మనోభావాలకు సంబంధించిన అంశం. మన రాష్ట్రమే కాదు ప్లీజ్ కూర్చోండి. నా 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 నో 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 దయచేసి మెంబర్ మాట్లాడినటువంటి ఏది కూడా రికార్డుకు పోదు. మెంబర్ మాట్లాడింది ఏది రికార్డుకు పోదు. నా 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 కూర్చోండి కూర్చోండి కూర్చోండి. రాంభూపాల్ రెడ్డి గారు కూర్చోండి. కూర్చోండి. మీరు మీ సీట్లో కూర్చోండి. ముందెళ్ళి మీరు సీట్లో కూర్చోండి. మీ సీట్లో కూర్చోండి. పోయి
మీ మెంబర్స్ అందరూ కూడా దయచేసి దయచేసి మెంబర్స్ ప్లీజ్ 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 ముందుగా కూర్చోండి. సభ్యులకు విజ్ఞప్తి, దయచేసి మీ అందరికీ కూడా ఆర్డర్ ప్రకారంగా సీట్లు కేటాయించాం. అందరూ కూడా మీ సీట్లో కూర్చోవాలి తప్ప మంత్రుల సీట్లలోనూ వేరే వాళ్ళ సీట్లలోనూ దయచేసి ఎవరు కూర్చోవద్దు. దయచేసి రేపటి నుంచి స్ట్రిక్ట్గా మెంబర్లు అందరూ కూడా ఎవరైనా సరే ఎవరైతే ఏ సీట్ అయితే మేము కేటాయించామో దయచేసి అందరూ కూడా మెంబర్లు అందరూ కూడా ఆ సీట్లో కూర్చొని మాట్లాడాలి తప్ప వేరే వాళ్ళ సీట్లో కూర్చొని మాట్లాడొద్దని చెప్పి సభకు తెలియజేయడం జరుగుతోంది. ఎల్విపి గారు మాట్లాడు. కూర్చోండి దయచేసి కూర్చోండి. ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా శ్రీమన్నారాయణ స్వామి వెంకటేశ్వర స్వామికి మీద ఉన్న భక్తులు హైందూ ధర్మాన్ని కానీ హిందూ ధర్మానికి కానీ అందరూ కూడా ఆయన కొలుచుకొని ఆయన తాలూకు ప్రజల తాలూకు మనోభావం సంబంధించిన అంశం చాలా సున్నితమైంది. ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎంత పవిత్రంగా మనం అంశాన్ని మనం డిస్కస్ చేసుకుంటే అంత మంచిది. కానీ మా సోదరుడు సీనియర్ మంత్రి గారు మరి ఎందుకోసమో దాన్ని అంశాన్ని పక్కన పెట్టి కొత్త అంశాలను ఎత్తి తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరం, అప్రస్తుతం కూడా. అది ఈ నేపథ్యంలో మేము ఒకటే అడుగుతున్నాం. 2 అంశాలు, ఒకటి తిరుపతి, ఒకటి వచ్చి సింహాచలం. పూర్తి ఇంతకుముందు ఎప్పుడే సంఘటనలు జరిగాయి అంటే కాదు, జరిగింది దురదృష్టం. అది ఒక తప్పిదనం, మానవ తప్పిదనం. దాన్ని మంత్రి గారి మాటల్లో కూడా అంగీకరించారు. అంగీకరించిన దానికి మా సభ్యులు అడిగిన ప్రశ్న ఏంటి అధ్యక్ష, ఏం చర్యలు తీసుకున్నారు, ఏ విధంగా చేస్తారని చెప్పారు. దాన్ని మొదట్లోనే వారు మాట్లాడినప్పుడు రికార్డులో ఉన్నాయి అధ్యక్ష, నేనేమి రికార్డు దాటి వెళ్ళట్లేదు. మాట్లాడినప్పుడు అగమన శాస్త్ర ప్రకారము 2 రోజుల నుండి 10 రోజులకి మార్చారు అనే అంశంతో మొదలుపెట్టారు. ఆ ప్రభుత్వాలు చేసామని చెప్పేసి ఒకటే మీ ద్వారా మంత్రి గారికి నేను చెబుతూ నేను కొనసాగిస్తాను అధ్యక్ష. అప్పుడు మరి రాబోయే కాలంలో ఏదైతే ఈ వైకుంఠ ఏకాదశి ఆ పర్వదినాలని ఏ విధంగా మీ ప్రభుత్వం తాలూకా విధానం ఉండబోతుంది, మీ పాలక మండలి విధానం ఉండబోతుంది, ఏ విధమైన కార్యక్రమాలు తీసుకుని ఏమైనా దానిలో ఆలోచన ఏమైనా మీకు ఉందా? దాంతోపాటు 10 మంది 11 మంది, ఇక్కడ 6 అక్కడ 5 చనిపోయిన నేపథ్యంలో ఎవరు బాధ్యత వహిస్తారు? మరి మంత్రి గారు చెప్పారు కదా నేనే బాధ్యత వహిస్తున్నానని. మరి బాధ్యత వహిస్తున్నప్పుడు ఏది బాధ్యత? మన బాధ్యత, ఆ బాధ్యతకి అంత మీరు పెద్ద మనసుగా మీరు బాధ్యత వహించినప్పుడు మళ్ళీ ఎందుకు సైట్కి మళ్ళీ జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి గారి గురించి, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారి గురించి, లేకపోతే ముఖ్యమంత్రి గారి గురించి ఆ అంశం ఎందుకు వచ్చింది చర్చలోకి? సభ్యులు అడుగుతున్న క్వశ్చన్ వరకే మనం, ఎందుకంటే చాలా పవిత్రమైంది. ఏ ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడలేదు. అంతా మరి మీకు వచ్చి ఈరోజు బాధ్యత లేకుండా ఈ విధంగా మాట్లాడడం సమంజసమా? చాలా దురదృష్టం అధ్యక్ష. ఈ చర్చ ఈ అవసరం జరగడం, ఈ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం పూర్తిగా కూడా మేము దాన్ని ఖండిస్తున్నాం. మంత్రి గారు మాట్లాడే ప్రతి అంశాన్ని కూడా. ఈ నేపథ్యంలో దీన్ని పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలి, మంత్రి గారు బాధ్యత వహించాలి. మరి మంత్రి గారు మాట్లాడిన బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం, మా నిరసన తెలియజేస్తున్నాం. ఇటువంటి ఈ జరుగుతున్న ఈ పరిణామాల్లో మీ బాధ్యత కాకూడదని, ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదని ఆ దేవదేవుడి మీద, అలాగే సంవత్సరంలో అప్పన్న దేవదేవుడి మీద మాకు మా వారి తాలూకా కరుణా కటాక్షాలు ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఉండాలని, ఇలాంటి దుష్ట సాంప్రదాయాలు ఇలాంటి పరిస్థితులు జరగకూడదని చెప్పని మేము ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష.
మంత్రి అధ్యక్ష గారు మంత్రి గారు అందుకే అధ్యక్ష తమని ముందే అర్థించాను నేను. వాళ్ళు చాలా ప్రశ్నలు వేశారు, అనుమానాలు ఉన్నాయి, నివృత్తి చేసే అవకాశం నాకు ఇవ్వండి నేను. మీరు కొంచెం ఉదారంగా పోయారు అధ్యక్ష. ఆ ఉదారతని వాళ్ళు స్వీకరించలేరు అధ్యక్ష. అంటే వాళ్ళ స్వభావం అది కాదు అధ్యక్ష. తిరుమల వైకుంఠ ఏకాదశి, అలాగే చందనోత్సవం, సింహాచలం, ఈ రెండు ఇష్యూల మీద జరిగినటువంటి సంఘటనల మీద విచారణ నివేదికలు వచ్చాయి. సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకున్నాం. ఇంకా తప్పులు జరిగినాయని ఏదైనా ఉంటే వాటిని కూడా బాధ్యత తీసుకుంటాం. చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వ పరంగా చేస్తున్నాం. ఇవన్నీ కూడా చెప్పాను అధ్యక్ష. అధ్యక్ష, ఒకటి రెండు విషయాలు తమ దృష్టిలో పెట్టాలి. నిన్న అధ్యక్ష, నిన్న మొన్న 2 రోజులు కాలేదు అధ్యక్ష, వాళ్ళ పార్టీకి చెందినటువంటి మాజీ టీటీడీ చైర్మన్ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు అధ్యక్ష? మలమూత్రాలు, మద్యం బాటిల్, మధ్య మహావిష్ణు విగ్రహం అక్కడ పడి ఉంది, టీటీడీ పాలక మండలి తీరిది అన్నాడు. అధ్యక్ష, మేము దాని గురించి ఎంక్వైరీ చేశాం. తిరుమల సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్పాలి అధ్యక్ష. ఆ శిల్పం చెక్కడానికి పూనుకున్నటువంటి శిల్పి తాలూకా స్టేట్మెంట్ అధ్యక్ష. స్థపతి కన్నాచారి ఆయన కుమారుడు స్టేట్మెంట్ ఇది. గురుస్వామి 22 సంవత్సరాల క్రితం మా తండ్రి గారు బెంగళూరుకి చెందిన వారి కోసం వారిచ్చిన డ్రాయింగ్ మేరకు శనీశ్వరుడి విగ్రహాన్ని చేపట్టాం. విగ్రహంలో సింహభాగం పూర్తయ్యే పరిస్థితుల్లో గదా ఆయుధంగాను చేతుల శిల్పాన్ని చెక్కాం. విగ్రహ ప్రతిష్టలోగానే ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తి ఉన్నాడో మరణించాడు. వారి కుటుంబ సభ్యులు కూడా ఈ విగ్రహాన్ని తీసుకుపోవడానికి ఇష్టపడలేదు. ఇదే సమయంలో మేము కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి దాన్ని పూర్తి చేయలేక ఆ శనీశ్వర విగ్రహాన్ని యొక్క ముఖ కవలికలను కూడా పూర్తిగా చెక్కలేకపోయాం, శిల్పితనం చూపించలేకపోయాం. 2003 అలిపిరి బాంబు పేలుడు జరగడంతో, అంటే తమకు గుర్తుంటుంది అధ్యక్ష, గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన దాడి, అది అలిపిరిలో జరిగింది. ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ శిల్పుల చెక్కడం అనేటువంటి ఆ స్థలాన్ని సెక్యూరిటీ రీజన్స్లో ఖాళీ చేశారు అధ్యక్ష. ఖాళీ చేసిన తర్వాత చిన్న చిన్న విగ్రహాలు తీసుకొని శిల్పులు వెళ్ళిపోయారు. ఈ భారీ విగ్రహం అక్కడే పడిపోయింది. ఇది పూర్తి కాని విగ్రహం. శిల్పులు తీసుకెళ్ళలేదు, దాన్ని శిల్పంగా చెక్కమన్న ఆ పెద్ద మనిషి మరణించాడు. అది అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సగం చెక్కినటువంటి రాతి పక్కన నిలబడి బ్రాందీలు, విస్కీలు ఇవన్నీ చూపించి ఫోటోలు వేసి హిందూ ధర్మానికి ఈ ప్రభుత్వం వ్యతిరేకమని ఒక నాస్తికుడు చెప్పడం ఎంత దయనీయమైన పరిస్థితి అధ్యక్ష. ఒక నాస్తికుడు చెప్పడమా హిందూ ధర్మాన్ని గురించి, సనాతన ధర్మాన్ని గురించి ఆ పెద్ద మనిషి చెప్పడమా అధ్యక్ష? ఇంకా చెప్పాలి అధ్యక్ష, టీటీడీ ప్రతిష్టని ఎవరు దిగజారుస్తున్నారనేటువంటిది టీటీడీ ప్రస్తుత బోర్డు సభ్యులు, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం, అలాగే ఇతర సంస్థలకు సంబంధించిన ప్రతినిధులందరూ ఇటీవల స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఈ స్టేట్మెంట్ నేను ఇప్పుడు మళ్ళీ చదివితే సమయం పడదు, మీకు పత్రికల్లో వచ్చింది, వీడియోలో వచ్చింది. అలాగే అధ్యక్ష, ఈయన చేసిన ఈ తప్పుడు ఆరోపణ హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరూ ఇవాళ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల హిందూ ధర్మాన్ని కాపాడండి, సనాతన ధర్మాలకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే ఉద్దేశంతో ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
పోలీస్ కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష మొత్తం విచారించి స్థపతుల యొక్క స్టేట్మెంట్లు తీసుకొని తిరుపతిలో ఈరోజు 338/2025 అలిపిరి పోలీస్ స్టేషన్లో ఈ యొక్క నాస్తికుడు అనబడేటువంటి బోమన కరుణాకర్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అధ్యక్ష. నిన్ననే నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది. కేసు విచారణలో ఉంది. ఆయన దోషిత్వం పూర్తయితే తప్పనిసరిగా శిక్ష అర్హుడవుతాడు హిందూ మత ధర్మాల ప్రకారం అని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకా చాలా పెద్ద పెద్ద మాట్లాడారు నా మిత్రులు. నన్ను గురించి కూడా ప్రశ్నించారు అధ్యక్ష. మరి మా ఎల్ఓపి గారు అయితే పెద్ద ఆయన నా గురించి కూడా కొంచెం మంచి మాటలు చెప్తూ చురకలేస్తూ పోయాడు. నేను కూడా చెప్పాలి కదా అధ్యక్ష. జగన్ గారు స్విమ్స్ హాస్పిటల్కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పేషెంట్ల దగ్గర ఉన్నారు అని అంటే ఆ పదాన్ని నేను వాడలేను, కానీ ఎవరికి ఏం భయం ఉంటే అని సెక్యూరిటీ గార్డ్స్ డిఎస్పీలని నెట్టేసి జై జగన్ అనుకుంటూ స్విమ్స్ హాస్పిటల్లోకి పోయింది వాస్తవం కాదు అధ్యక్ష. స్విమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి వార్డుల్లో మామూలు పేషెంట్లు కూడా భయభ్రాంతుల్ని చేసి అక్కడి నుంచి వాడు పారిపోయేటట్టు చేసింది వాస్తవం కాదు అధ్యక్ష. ఇవన్నీ ఇవాళ సమాజం మర్చిపోతుందా? మీరు మర్చిపోయారేమో, మీ నాయకుడు మర్చిపోతాడేమో, మేము మర్చిపోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. నేను ముందే చెప్పాను అధ్యక్ష, 2 రోజుల సాంప్రదాయం అధ్యక్ష వైకుంఠ ఏకాదశి. 10 రోజులకి ఎలా చేశారు, కొనసాగిస్తారా అని అడిగారు పెద్ద ఆయన. కొనసాగించాలనా లేదా అనేది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆగమ పండితులు, దేవాదాయ శాఖ సంబంధించినటువంటి పండితుల యొక్క నిర్ణయం మేరకే ఇవాళ మా ప్రభుత్వం రాబోయే వైకుంఠ ఏకాదశిన మేము ఆ ఏర్పాట్లు చేస్తాం. మీరు తప్పులు చేశారని తప్పులు కొనసాగించే క్రమంలో ఈ ప్రభుత్వం లేదు అధ్యక్ష. మాకు అవసరం లేదు. వాస్తవంగా ధర్మం ప్రకారం, సనాతన విధానాల ప్రకారం ఏ సాంప్రదాయాలనైతే వైష్ణవ సాంప్రదాయాల్ని మరి వైకుంఠ ఏకాదశి రోజు మనం అమలు చేశామో అవే అమలు చేస్తాం అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, కింద క్యూ లైన్లు ఉండేది లేదు అధ్యక్ష. అన్ని పై వరకే టోకన్లు ఇచ్చినా, క్యూ లైన్లు పెట్టినా వైకుంఠ ఏకాదశి 2 రోజులు వచ్చిన భక్తులు అక్కడే టికెట్ తీసుకునేవాళ్ళు, అక్కడే వెళ్ళేవాళ్ళు. ఆన్లైన్లో టికెట్ తీసుకుంటే అక్కడే వెళ్ళేవాళ్ళు. తర్వాత ఇవాళ మేము వచ్చాక నెక్స్ట్ ఏది జరిగినా మెజారిటీ ప్రవేశాలన్నీ ఆన్లైన్లోనే జరగాలి, ఆన్లైన్లో పెట్టండి, టికెట్ తీసుకున్న వాళ్ళే పైకి వస్తారు, క్రింద సిస్టమ్ మార్చండి అని చెప్పి వాళ్ళకి కమిషన్ రిపోర్ట్ ఆధారంగా మేము చెప్పడం జరిగింది. అధ్యక్ష, ఇవాళ బాధ్యత తీసుకున్నామంటే మీరు తీసుకోరు ఆ బాధ్యతలు. మీ పాపాల బాధ్యతల్ని ఇవాళ మేము మోస్తున్నాం అధ్యక్ష. మీరు చేసిన దౌర్భాగ్యపు పనుల్ని ఇవాళ ఆధ్యాత్మిక దైవిక చింతన కలిగినటువంటి వాళ్ళగా, ఈ దేవాదాయ శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా దాని బాధ్యతని నేను ఇవాళ తీసుకున్నాను. దానిలో బాధలు ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కూడా ఇవాళ సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళ గురించి ఏమి చెప్తే తక్కువ అధ్యక్ష. నేను ముందే చెప్పాను అధ్యక్ష, మేము చాలా బాగా చేసాం. అసలు మా సమయంలో దేవుడు గుళ్ళోనే ఉన్నాడు, బయటకు రాలేదన్నాడు. ఎలా వస్తాడు అధ్యక్ష? రామతీర్థం గుళ్ళో శ్రీరాముడి విగ్రహానికి శిరచ్ఛేదన. ఇంకెక్కడ రాముడు? అక్కడ రాముడు ఎప్పుడు రావాలి అధ్యక్ష బయటికి? అలాగే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రథాన్ని దగ్ధం చేస్తే రిపోర్ట్ ఏమి ఇచ్చారు అధ్యక్ష? ఆనాడు ఉన్నటువంటి మీ తాబేదారులైన పోలీస్ అధికారులు, అక్కడ తేనెటీగల తొట్టి ఉందట. ఎవరో పోయి తేనెటీగల తొట్టికి నిప్పు పెడితే ఈ రథం కాలిపోయిందంట అధ్యక్ష. ఇప్పటికీ ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. తేనెటీగలు దొరకడం లేదు అధ్యక్ష. మాకు దొరికితే విచారిద్దామంటే పోలీసులకి దొరకడం లేదు.
ఇటీవలే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం చేసి మా అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. ఆ తేనెటీగలు దొరకవు, అవి కుట్టి వెళ్ళిపోతుంటాయి. ఆ తేనెటీగలు ఈ సమాజంలో అక్కడక్కడ ఉన్నాయి ఇంకా. కాబట్టి ఈ తేనెటీగల్ని తరిమేసే పని ప్రజలు చేశారు, మనము చేద్దాం. కాబట్టి ఆ కాలిపోయిన రథాన్ని అక్కడి నుంచి తొలగించండి అని ఆదేశాలు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా అధ్యక్ష, కొండబెట్రగుంట నెల్లూరు జిల్లా అధ్యక్ష, కావలి నియోజకవర్గం దగ్గరలో ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రథం అధ్యక్ష తగులుబడిపోయింది. ఎందుకు తగులుబడిపోయింది విచారణ చేయమంటే, ఒక తాగుబోతు తాగి చలిగాచుకుంటుంటే ఆ నిప్పుకి రథం గాలిపోయింది. అధ్యక్ష, ఇవన్నీ ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు బాధ్యత తీసుకోవాలి అధ్యక్ష? అలాగే అధ్యక్ష, అక్కడ నాయుడుపేట అధ్యక్ష, ఇవాళ గూడూరు నియోజకవర్గం అధ్యక్ష, సూలూరుపేట నియోజకవర్గం అధ్యక్ష, తిరుపతి జిల్లా. నాయుడుపేటలో ఎవరో మీలాంటి పెద్ద దాతలు ఒకరు వచ్చి రోడ్డు సైడ్లో ఒక మహావిగ్రహాన్ని, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అధ్యక్ష. దాని ఆంజనేయ స్వామి అంటే మనందరికీ తెలిసిందే అధ్యక్ష, వారికి తోక ఉంటుంది. ఆ తోకతో లంకా దహనం చేసి సీతమ్మ వారిని కాపాడి సీతారాముల్ని కలిపి అది ఒక గ్రంథం అయి ఇవాళ మనం పూజించే పరిస్థితి. ఆ యొక్క ఆంజనేయుల స్వామి తోకని ఎరగొట్టేశారు, కేసు పెట్టారు. ఎస్ఐ ఇచ్చిన రిపోర్ట్ ఏందో తెలుసా అధ్యక్ష? తమరికి చెప్పాలి అధ్యక్ష. ఇది నేను ఒక వ్యక్తి పూర్తిగా త్రాగి మద్యం మైకంలో తన భార్యతో సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాడంట అధ్యక్ష. ఆమె ఎక్కడో విజయనగరం దగ్గర ఉందంట అధ్యక్ష. ఆమెతో మాటల దీనిలో ఇద్దరు ఒకరికొకరు వాదనలు పడి ఆమె మీద కోపం ఈ తోక మీద చూపించాడు అధ్యక్ష. తోకను విరగ్గొట్టి వెళ్ళిపోయాడు. ఇది ఎస్ఐ రిపోర్ట్ అధ్యక్ష. మీకు తమరు ఆదేశిస్తే ఈ ఎఫ్ఐఆర్లన్నీ తమ దగ్గరికి పంపిస్తా, నాకేం అభ్యంతరం లేదు. ఎల్ఓపి గారికైనా తమ ద్వారా ఎల్ఓపి గారికి పంపించండి అధ్యక్ష. ఎల్ఓపి గారు నేను మంచి మిత్రులను అధ్యక్ష, కానీ కొన్ని పరుష పదజాలాలు వాడాడు. నాకేం అధ్యక్ష అభ్యంతరం లేదు అధ్యక్ష. ఇంకా తర్వాత కనకదుర్గమ్మ గుడి అధ్యక్ష, 22వ తారీఖున దసరా ఉత్సవాలు చేసుకోబోతున్నాం. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మూలమా నక్షత్రం రోజు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇస్తారు, రాబోతున్నారు. విజయదశమి లక్షలాది మందిలో ఇవాళ అమ్మవారి యొక్క భక్తులు, భవానీ భక్తులు ఆ గుడికి రాబోతున్నారు అధ్యక్ష. అక్కడ ఏమైనాయి అధ్యక్ష? ఇవాళ వెండి సింహాలు ఉండాలి అధ్యక్ష. ఈ విజయవాడ కృష్ణా జిల్లా పరిధిలో అమ్మవారిని కొలిచే ప్రతి ఒక్కరికి తెలుసు వెండి సింహాలు ఉండాలి అని. ఏమైనాయి అధ్యక్ష వెండి సింహాలు? ఇవాళ అధ్యక్ష అమ్మవారి వాహనం వెండి సింహం అధ్యక్ష, దుర్గా అమ్మవారి వాహనం వెండి సింహం అధ్యక్ష. ఇవాళ 2 వెండి సింహాలు లేకుండా పోయిన ఆలయంలో అంటే పట్టించుకున్న నాదుడు లేడు అధ్యక్ష. విచారణ జరిపితే ఎవరినో 2 దొంగల్ని చూపించి దీన్నంతా కరిగించేశారని ఒక వెండి ముద్దను తీసుకొచ్చి మాకు చూపించారు అధ్యక్ష. కానీ సింహాల ఆకారం లేదు ఇక్కడ. ఏంటి అధ్యక్ష ఇది? పోయింది వెండి. ఆ విధంగా చేశారు అధ్యక్ష. ఇక వీరి పాపాలు ఎన్నని చెప్పేది అధ్యక్ష. ఎన్ని చెప్పమంటారు నన్ను? చెప్పడానికి తమరు సమయం ఇస్తే చెప్తాను అధ్యక్ష, కానీ చాలా ఎక్కువ ఉండి అట్లా సార్ క్లోజ్ చేసేస్తాను సార్, క్లోజ్ చేసేస్తాను సార్ అధ్యక్ష. ఇవాళ శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయిచ్చే ఉండే తిరుమల, అలాగే
అమ్మవారు నివసించే కనకదుర్గమ్మ విజయవాడ, అలాగే దుర్గా మన ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం ఇలాంటి అనేక ఆలయాలు ఇవాళ మంచి వైభవంలోకి తీసుకొస్తున్నాం అధ్యక్ష. అన్నప్రసాదం ప్రతి ఆలయంలో నిరంతరం సాగాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. ఏ ఆలయంలోకి వెళ్ళినా తలుపు దగ్గరికి వెళ్ళగానే ఆ డోర్ తెరిచేటప్పటికే, ఆ మహద్వారం తెరిచేటప్పటికే ఓంకారనాదం వినపడాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. గతంలో ఎవరు ఓంకారనాదం చెప్పిన వాళ్ళు లేరు అధ్యక్ష. ఈ ఓంకారనాదంతో ప్రారంభమయ్యేటువంటి ఆలయ పూజలు అక్కడ ఉన్న ఆగమ పండితుల విధి విధానాల్లో భాగమే తప్ప అధికార యంత్రాంగం జోక్యం చేసుకోకూడదని ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష. అర్చకులు 10,000 రూపాయల జీతం ఉంటే వారికి చాలీ చాలని జీతాలతో బాధపడుతున్నారని 15,000 రూపాయలు చేశాము అధ్యక్ష. ధూపదీప నైవేద్యాలు గతంలో 5,000 ఉంటే 10,000 చేసి ఇవాళ 10,000 రూపాయలు ధూపదీప నైవేద్యాలు దాదాపు 370 ఆలయాల్లో ఇవాళ కొత్తగా ఇచ్చాము అధ్యక్ష. ఈ ఒక్క సంవత్సరంలో ఈ ప్రభుత్వం అన్ని విధాల కట్టుబడింది. వేదము చదివినటువంటి వేద పండితులకి సరైన భృతి లేదు, వాళ్ళకి జీవనాధారం లేదని వాళ్ళు చెప్తే వేదం అంతరించిపోకూడదు. హిందూ ధర్మంలో భాగం వేదం. సనాతన ధర్మాలకి అది నిర్ణయంగా మిగలాలి ఈ సనాతన ధర్మం అని. ఇవాళ వేద పండితులకి ఒక్కొక్క వేద పండితుడు పాస్ అయిన తర్వాత ప్రతి నెల 3,000 రూపాయలు సంభావన కింద వాళ్ళకి ఇప్పటికే 600 మంది ఎలిజిబిలిటీ ఉంటే 600 మందికి ఇస్తున్నాం అధ్యక్ష. ఇన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విధాల మనకి ఈ యొక్క ధర్మాన్ని కాపాడడానికి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ పెద్దలు నరేంద్ర మోడీ గారు కానీ వారు సూచించినటువంటి సూచనలు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఇచ్చేటువంటి సలహాలు ఇవన్నీ పెట్టుకొని ఇవాళ పనిచేస్తూ ఉంటే అధ్యక్ష, ఇవాళ నిందలు మా మీద, నేను రాజీనామా చేయాలా? చేస్తా అధ్యక్ష. ఆడున్న వాళ్ళందరూ రాజీనామా చేయాలి. ఇప్పుడు ఈ దర్దినం అంతా, సారీ అధ్యక్ష క్షమించండి ఆ పదం వాడకూడదు, ఇంతటి తప్పుడు నిర్ణయాలతో 5 సంవత్సరాలు హిందూ కాలరాచినటువంటి వ్యక్తులు వాళ్ళు అధ్యక్ష. వాటిని ఇవాళ నిలబెట్టడానికి, వాటిని ఇవాళ మేము ముందుకు సాగించడానికి, భారతదేశంలో హిందూ అనే పదానికి విలువ తేవడానికి ఇవాళ మా ప్రయత్నం అంతా చేస్తున్నాం. తప్పనిసరిగా ఇవన్నీ చేస్తూ ఇవాళ అనేక ఆలయాలకి దాదాపు 300 కోట్ల రూపాయలు అధ్యక్ష. తమరికి తెలుసు అధ్యక్ష, పోయిన బడ్జెట్ తమరు కూడా చూశారు. దేవాదాయ శాఖకి ప్రభుత్వ బడ్జెట్ పెద్దగా ఉండదు అధ్యక్ష. బడ్జెట్ పాస్ చేశాం. ఇవాళ భక్తులు ఇచ్చేటువంటి నిధులతో, ఆలయాల నుంచి ఇచ్చేటువంటి నిధులతో, వెంకటేశ్వర స్వామి ఇచ్చేటువంటి నిధులతో ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 300 దేవాలయాలు 500 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణ కార్యక్రమం ఇవాళ కూటమి ప్రభుత్వం మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇన్ని విధాలు మేము చేస్తూ ఉంటే ఇవాళ సింహాచలం వైకుంఠ ఏకాదశి తిరుమల గురించి వాళ్ళు మాట్లాడిన తీరు ఎంత అభ్యంతరకరం అధ్యక్ష. జరిగినటువంటి దాన్ని సరిచేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని ఇంకా ఎక్కువ చేయాలి, మంచి చేయాలని, భక్తులకి సౌకర్యవంతం కావాలని ఈ రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో అధ్యక్ష సామాన్య భక్తుడికే ప్రాధాన్యత. కానీ వాళ్ళ హయాంలో అది లేదు అధ్యక్ష. పెట్టుబడిదారులకే ప్రాధాన్యత. ఇవాళ మా హయాంలో సామాన్య భక్తులకే ప్రాధాన్యత. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి విధానం దేవాదాయ శాఖలో. కాబట్టి మమ్మల్ని తప్పుపెట్టి మమ్మల్ని ప్రశ్నించేటువంటి కనీసం అవకాశం వాళ్ళకి లేదు అధ్యక్ష. కాబట్టి ఎల్ఓపి గారు ప్రశ్నలు అడిగారు, ఉండుంటే వారికి కూడా చెప్పినవన్నీ చెప్పి ఇంకేమైనా కొరవ మిగిలిపోయింటే అవి కూడా చెప్పేవాళ్ళు.
కానీ వారు లేరు అధ్యక్ష. కాబట్టి ప్లీజ్. తమరిని కూడా నేను కోరుకునేది ఎంత సమయం ఇచ్చి ఈ రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని కాపాడడానికి కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమి చేస్తుంది, ఎలా చేస్తుందని చెప్పే అవకాశం మాకు ఇచ్చినందుకు తమరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 14073, మినిస్టర్ ఫర్ హెల్త్. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు శ్రీ సోము వీర్రాజు గారు అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ఎన్ఆర్హెచ్ఎం మరియు జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ ఎన్యుహెచ్ఎంలను 2013లో విలీనం చేసి జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎంగా పేరు మార్చడమైంది. ప్రస్తుతం ఎన్హెచ్ఎం కింద 40 రకాల కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతున్నది. కార్యక్రమానికి సంబంధించిన వివరాలు అనుబంధంగా జతపరచడమైంది. బి ప్రశ్నకు సమాధానం సింగిల్ నోడల్ ఖాతా ప్రారంభించి ఎన్ఆర్హెచ్ఎం మరియు ఎన్యుహెచ్ఎం బడ్జెట్ను జాతీయ ఆరోగ్య మిషన్కు చేర్చడమైంది. 2020-21 నుండి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు నేషనల్ హెల్త్ మిషన్ పథకం కింద విడుదల చేసిన నిధుల మొత్తం రూపాయలు 10,341,81,81,00,000 అధ్యక్ష. ఇది నగదు గ్రాంట్లో మౌలిక సదుపాయాల కోసం, నిర్వహణ కోసం, అదేవిధంగా కైండ్ గ్రాంట్గా జాతీయ ఆరోగ్య మిషన్ కింద పూల్ వారీగా నిధులను ఉపయోగించడం జరుగుతున్నది. సి ప్రశ్నకు సమాధానం ముఖ్యంగా మురికివాడలు మరియు సుదూర ప్రాంతాల పట్టణ ప్రజలకు సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి ఆంధ్రప్రదేశ్లో 560 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పట్టణ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలుగా పేరు మార్చడం జరిగింది, నెలకొల్పడమైంది. ఎన్యుహెచ్ఎం కింద సంవత్సరం వారీగా లబ్ధి పొందిన లబ్ధిదారులు 21-22 ఆర్థిక సంవత్సరానికి 54,67,938 మంది, 2022-23కి 61,17,876, 2023-24 మధ్య 69,54,254, 24-25 ఆర్థిక సంవత్సరంలో 73,67,500, మొత్తంగా 2,59,07,568 లబ్ధి పొందారు. డి ప్రశ్నకు సమాధానం అర్హత కలిగిన ఎంబీబీఎస్ డాక్టర్ల ద్వారా అవుట్ పేషెంట్ సేవలను అందించడం జరుగుతున్నది. అంతేగాక పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో జనరల్ మెడిసిన్ మరియు ఓబీజీ వంటి ప్రత్యేక సేవలను అందుబాటులో ఉంచడం జరుగుతున్నది. అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల యూపీఎస్సీల్లో ఎలక్ట్రానిక్ అవుట్ పేషెంట్స్ సేవలను, ఆరోగ్య రికార్డులను, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను కూడా అమలు చేయడం జరుగుతున్నది.